ఏం చెప్పాను నేను? అది నాన్ వెజ్. రోజు మందు తాగుతా, రోజు నాన్ వెజ్ తింటా, అంతేనా? పద నేను కూడా వస్తా, షాప్ వాళ్ళతో మాట్లాడతా. మాట్లాడు, ఏమైంది? రా నడు, మాట్లాడతాను. కొంచెం నాన్ వెజ్ తెచ్చుకుంటే చెత్త లేను, బిల్లుతో పక్కింటోళ్ళకి ఎదురింటోళ్ళకి ఇస్తాం. ఓకే, మేముండే ఏరియా పేరు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మీ అందరికీ తెలిసిన నా వీడియోస్ చూస్తారు కాబట్టి ఎవరైతే చికెన్, మటన్, ఫిష్, నాన్ వెజ్ అమ్ముతున్నారో ఆ షాప్ వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, ఇగో ఈ పిల్లోడు కనుక వచ్చి కిలోలు నాన్ వెజ్ కొంటే ఆ డబ్బులు నావి, ఆ సొమ్ము నాది. ఓకే, తెచ్చి తీసుకొచ్చి చెత్తలో పడేస్తున్నాడు. పొద్దున మా ఇంటికి చెత్త బండి వస్తుంది, నేను 100 రూపాయలు ఎక్కువ ఇచ్చి చెత్తని నేను డైరెక్ట్గా మీ షాపులకి పంపిస్తా. మాకు ఇవ్వద్దు నాన్ వెజ్, ఇతను తీసుకునే నాన్ వెజ్ డైరెక్ట్ చెత్తలో పడేయండి అండ్ ఫ్రీగా ఇస్తే ఇచ్చుకోండి, డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఈ పిల్లోడి మీద నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నా. అండ్ మీ షాపుల దగ్గర కూర్చో నేను రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తా. ఎందుకంటే రోజు నాన్ వెజ్ తేవడం, చెత్తలో పడేయడం అయిపోతుంది. రోజుకి 2000 3000 ఈ పిల్లోడు ఖర్చు చేస్తున్నాడు. మాకేం డబ్బులు ఊరికనే రావట్లే, మా దగ్గర ఏం సొమ్ములు లేవు. నా పిల్లని కూడా నేను ఒక నార్మల్ స్కూల్లో చదివిస్తున్నా. అది రేపటి రోజున మేము రోడ్డు పైన అడక తింటే ఏ నా కొడుకు వచ్చి మాకు ఏ హెల్ప్ చేయడు. ఆ పిల్లోడికి బుద్ధి జ్ఞానం లేదు. కనీసం నేను మీరన్నా అర్థం చేసుకుంటారని చెప్తున్నా. దయచేసి ఆ పిల్లోడికి మీరు ఎవ్వరు నాన్ వెజ్ అమ్మకండి. ప్రతిరోజు నేను మీకు వీడియోలో చేసి చూపిస్తా. అబ్బాయి తేవడం, కుకింగ్ చేయడం చూపిస్తున్నా కదా. కాసేపటి తర్వాత నెక్స్ట్ ఈ రోజు ఈవినింగో నెక్స్ట్ డే మార్నింగో ఆ కూర అంతా చెత్తలో పడేసే వీడియోస్ కూడా నేను మీకు చూపిస్తా. హలో గాయ్స్, పడేసింది కూడా చూపిస్తుంది వీడియో, వెయిట్ చేయండి. రాత్రంతా తాగేసి రాత్రంతా ఫుల్ గొడవ, రాత్రంతా టార్చర్, పడుకున్న మనిషిని నిద్ర లేపి రాత్రంతా టార్చర్ పెడుతున్నాడు.